సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా కుట్రలు, బెదిరింపులు మరియు భద్రతా ఉల్లంఘనలు తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. 26న పవన్ కళ్యాణ్ పర్యటనలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఒక అపరిచితుడు పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడని చెప్పి ఒక న్యూస్ బయటికి రావడం జరిగింది. ఈ న్యూస్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తా ఉంది. లాస్ట్ టైం చూసుకుంటే ఒక ఎస్పీ క్యాడర్ లో ఒక ఎస్పీ డ్రెస్ వేసుకొని పవన్ కళ్యాణ్ చుట్టే తిరుగుతూ భయాందోళనకి గురి చేశాడు. మరోసారి ఇప్పుడు కలకలం రేపుతా ఉంది. పవన్ కళ్యాణ్ చుట్టూ ఒక వైసీపీ కార్యకర్త అంటూ కూడా వార్తల్లో చక్కర్లు కొడతా ఉంది న్యూస్. అతను ఒక వైసీపీ క్యాడర్ కి సంబంధించిన వ్యక్తి. అతను పవన్ కళ్యాణ్ చుట్టూ తిరగడం, ఆఫీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం, అలర్ట్ అవ్వడం ఇదంతా పోలీసులు చేపట్టారు. అయితే పవన్ కళ్యాణ్ చుట్టే ఎందుకు ఈ రాజకీయం జరుగుతూ ఉంది అనేది కూడా ఒక సెన్సేషన్ గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ ని హత్య చేసేందుకే ప్లాన్ చేస్తా ఉన్నారా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో పర్యటించారు ఈ మధ్య 26వ తేదీన. ఈ పర్యటనలో సందర్భంగా ఒక అపరిచిత వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెనుక తిరిగాడు. అతని పక్కనే సంచరిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ముందు మనం చూసాం నకిలీ ఐపీఎస్ అతని వెనకాలనే తిరుగుతున్నట్టు, ఎస్పీ అతని వెనకాలనే తిరుగుతున్నట్లు కూడా చూసాం. భద్రతా సిబ్బందినే మోసం చేసి పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగాడు. ఈ విషయం అంతా అయిపోయిన తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అతన్ని విచారించారు, ఎందుకు ఇవన్నీ కూడా విచారించారు. అదే విధంగా మరోసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చుట్టూ మరో వైసీపీ కార్యకర్త కూడా తిరగడం జరిగింది. దీని వెనక ఏ కోణం ఉందని కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఇంకా విచారణ కొనసాగుతా ఉంది. ఏంటి ఏమని కూడా త్వరలో నిజం బయట వచ్చే అవకాశం ఉంది. అసలు పవన్ కళ్యాణ్ చుట్టే ఎందుకు ఈ రాజకీయాలు జరుగుతూ ఉంది అని కూడా ఇప్పుడు టీడీపీలో ఒక చర్చనీయాంశంగా మారింది. వైసీపీ చుట్టూ కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరంగా మారింది. అసలు పవన్ కళ్యాణ్ చుట్టుపక్కల ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఏం చేస్తా ఉంది? అంతా పక్కన సంచరిస్తూ ఉంటే అసలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సమాచారం ఉండదా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటూ ఉంటే ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ కానీ ఆయన చుట్టూ ఏం జరుగుతూ ఉంది అనేది కూడా ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ఉంటారు. రీసెంట్గా ఒక 26వ తేదీన కూడా పవన్ కళ్యాణ్ కొబ్బరి తోటను పరిశీలిస్తూ ఉంటే అధికారులు మధ్యలో కూడా అతను తిరగడం జరిగింది. సో నియోజకవర్గంలోని వైకాపా కార్యకర్త అని చెప్పి డిప్యూటీ సీఎం కార్యాలయానికి కూడా సమాచారం అందించారు. సో అక్కడ ఉన్న నాయకులు. దీంతో అధికారులు అతని వ్యవహార శైలి, కదలికలపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అతడి కదలికలు, కార్యక్రమాన్ని అంతా గమనించి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఎస్పీకి వివరించారు అక్కడ అధికారులు. తనని చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ నాయకులు కోరుతా ఉండే పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. రీసెంట్ గా కూడా మనం చాలా వార్తలు చూసాం పవన్ కళ్యాణ్ గురించి. చంపేస్తాం, బెదిరింపులు, ఇట్లాంటి ఫోన్స్ రావడం కూడా చాలా సంచలనంగా కూడా మారింది. తాజాగా సోషల్ మీడియాలో మొత్తం వైరల్ గా కూడా మారింది ఇది. అయితే ఇప్పుడు వచ్చిన ఆ వైసీపీ కార్యకర్త ఎవరు? అతను ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తేనా అని కూడా విచారణ కొనసాగుతోంది. అంటే వైసీపీ పేరు చెప్పి ఆ పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడా, లేదంటే ఏ స్కెచ్ తో వచ్చాడనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇది నిజంగానే కుట్ర లేదంటే ప్లాన్ ప్రకారం చేస్తా ఉన్నారా అని కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఎస్పీకి అక్కడున్న నాయకులు, అక్కడున్న సిబ్బంది వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అక్కడికి పోలీసులు అక్కడికి చేరుకొని వెంటనే అతన్ని సస్పెండ్ లో కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కార్యక్రమంలో సదరు వ్యక్తి పవన్ కళ్యాణ్ ను సమీపంలో సంచరిస్తున్నట్లు కూడా అధికారులు ఇంకా తీవ్రంగా వ్యక్తం చేస్తా ఉన్నారు. అధికారులు కూడా ఏదైతే అక్కడ ఉన్నారో నాయకులు వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. మీ తరపున వచ్చారు, అసలు గేట్ పాస్, ఐడి పాస్ అంటూ ఒకటి ఉంటుంది, అది కూడా ఫేక్ క్రియేట్ చేసుకొని పవన్ కళ్యాణ్ చుట్టూ తిరగడం, ఇది ఒక భయాందోళనకు గురి చేసే అంశంగా కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఎవరు ఈ వ్యక్తి అని కూడా రెండు వర్గాల వైపు, అక్కడ ఉన్న నాయకుల వైపు మీ తరపున వచ్చారా అంటూ కూడా అక్కడ విచారణ కొనసాగిస్తూ ఉన్నారనే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది.